సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వరంగల్లోని ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో జన్ను పరంజ్యోతి ఫౌండేషన్ మరియు మన అమెరికా తెలుగు అసోసియేషన్ పక్షాన వారిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ మరియు క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ని ఇక్కడ ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నాం. దానికి అమెరికా నుంచి మాట ప్రతినిధులు కూడా వచ్చారు. మాట అమెరికాలో విశిష్టమైన సేవలు అందిస్తున్నది. అట్లాగే జన్ను పరంజ్యోతి ఫౌండేషన్ కూడా ఇప్పటి వరకు ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఏరియాస్ లోపల ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నది. అందులో భాగంగా ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా జనంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఈ వైద్య అవసరాలని గుర్తెరిగి ఒక జనరల్ మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ క్యాంపులో 500 నుంచి 600 మంది వివిధ జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి కొండా సురేఖ గారు మంత్రివర్యులు రావాల్సి ఉండే. ఈ కార్యక్రమానికి వారు ఎప్పుడైనా రావచ్చు. అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి వారు కొంచెం ఆలస్యంగా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని మన సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి అంబర్ కిషోర్ ఝా గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా ఓయాసిస్ పబ్లిక్ స్కూల్ యొక్క అల్యూమినై విద్యార్థులు, ఆన్కాలజిస్ట్ డాక్టర్ చంద్ర మరియు న్యూరో సర్జన్ డాక్టర్ ధనంజయ్, అట్లాగే సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రత్యూష్, తర్వాత డాక్టర్ ప్రణయ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రజల లోపల
హెల్త్కి సంబంధించి, జబ్బులకు సంబంధించి, వ్యాధులకు సంబంధించినటువంటి అవేర్నెస్ చేయటం మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రామ్ని మన పన్ను ఆయుష్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా వారి కోఆర్డినేషన్తో ఇక్కడ అన్ని రకాల టెస్టులు, అంటే రొమ్ము క్యాన్సర్కి సంబంధించినవి, ఇతర క్యాన్సర్లకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఇక్కడ చేయబడి, ఎక్స్రేలు తీయబడి, రక్త పరీక్షలు కూడా చేయబడుతున్నాయి. ఇవన్నీ ఉచితంగా చేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అమెరికా నుంచి వచ్చినటువంటి మాట ప్రతినిధి బృందం కూడా దీన్ని తీసుకోవటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మాట మరియు జన్పవరం జ్యోతి ఫౌండేషన్ తరఫున సంయుక్తంగా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా ప్రజల లోపల హెల్త్ గురించినటువంటి అవేర్నెస్ జరగాలి అని చెప్పేసి ఇంతమంది డాక్టర్లు వచ్చి ఈ కార్యక్రమాలు హెల్త్ అవేర్నెస్ బాగా తీసుకురావడం జరిగింది. ఈరోజు డాక్టర్ చంద్ర ఆన్కాలజీకి సంబంధించి, అంటే క్యాన్సర్కి సంబంధించి ఎన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయి, ఎలా పరిణమిస్తాయి, వాటిని నివారించేటటువంటి ఉపాయాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, అట్లాగే క్యాన్సర్ 4 దశల్లో ఉన్నప్పుడు ఏ దశలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎంత త్వరగా క్యాన్సర్ని డిటెక్ట్ చేసినట్టయితే అంత త్వరగా దీనిని అవలీలగా ఈ క్యాన్సర్ని మనము నయం చేయొచ్చు అనే విషయాలు కూడా తెలియజేసినారు. అందుకని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అయ్యి సేవలు అందిస్తున్న, అదే ఆరోగ్య డిపార్ట్మెంట్లో, కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నటువంటి ICAS ఆఫీసర్ అయినటువంటి జి దినేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లా మా స్కూల్ అల్యూమినై వాళ్ళందరూ రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. మాట ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. గత 10 నెలల క్రితం ఈ మాట సంస్థ అమెరికాలో కొత్తగా ప్రారంభమైంది. సేవ, సంస్కృతి, సమానత్వం అనే నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంస్థ అమెరికాలో కాకుండా తెలుగు వారికి ఎక్కడున్నా సరే తమ వంతు సహాయం చేయాలి, సహాయ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో 3 నెలలు పెట్టిన తర్వాత సంస్థ ప్రారంభమైనటువంటి 3 నెలల్లోనే ఇండియాలో ఒక 2 హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రథమ వార్షికోత్సవం కన్వెన్షన్ ఏప్రిల్ 13, 14 న్యూజెర్సీలో జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా మన ఇండియాలో దాదాపు ఒక 11 రోజులు ఈ యొక్క సేవా కార్యక్రమాలతో పాటు మనం ప్రారంభించాము. ఈరోజే మొట్టమొదటి రోజు. వెరీ ఆస్పీషియస్. మన పరంజ్యోతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా మాట కలిసి ఈ యొక్క మెడికల్ అండ్ క్యాన్సర్ క్యాంప్ వరంగల్ నుంచి ప్రారంభమై రేపు ఆశాలపల్లిలో వన్ ఆఫ్ మై మాట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళ ఊరిలో ఈ యొక్క సిమిలర్ క్యాంపు రేపు కూడా జరగబోతుంది. దాని తర్వాత హైదరాబాద్లో శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపల శంకర్ నేత్రాలయ ఫౌండేషన్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యం లోపల మాట స్పాన్సర్ చేయడం ద్వారా దాదాపు ఒక 20 మంది డాక్టర్లు ఐ క్యాటరాక్ట్ సర్జరీస్ వారిని టెస్ట్ చేయడమే కాకుండా వారందరికీ కూడా అక్కడ వెనుక వారికి ఏదైనా కంటిలో లోపం ఉంటే కనుక ఆన్ సైట్ అక్కడే సర్జరీ కూడా చేయడం జరుగుతుంది. ఒక్కరోజు క్యాంప్ కాదు, అది 8 రోజులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడలో 19 నుంచి ప్రారంభమై 27-28 వరకు అక్కడే 20 మంది డాక్టర్లు ఉండి అన్ని రకాల టెస్టులు చేసి ఎవరికైతే క్యాటరాక్ట్ ఐడెంటిఫై చేస్తారో వాళ్ళందరూ కూడా సర్జరీ చేయడం, దానికి సంబంధించిన లెన్సెస్ కానీ మెడికేషన్ కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20వ తారీఖు నాడు ఫిబ్రవరి రోజు వీఆర్ ఆల్సో అలైనింగ్ విత్ లయన్స్ క్లబ్ కూడా జనరల్ ఐ క్యాంప్. ఎవరికైనా క్యాటరాక్ట్ లేకున్నా మామూలుగా జనరల్గా గ్లాసెస్ వస్తాయి మనకు, వాళ్ళందరికీ కూడా ఫ్రీ చెకప్ చేసేసి వాళ్ళందరికీ ఫ్రీ గ్లాసెస్ ఇవ్వడానికి కూడా అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వెన్యూలో 20 నాడు ప్రారంభం ఉన్నది. అక్కడ క్యాంప్ షెడ్యూల్ చేయడం జరిగింది. 27 తారీఖు నాడు ఏలూరులో కూడా జనరల్ మెడికల్ క్యాంప్ వన్ ఆఫ్ అవర్ మాట కోఆర్డినేటర్, ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ గారు స్పాన్సర్ చేయడం జరిగిన దానికి ఇక్కడే ఉన్నారు అతను. సో ఇలా
మా మాటాలో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అందరూ కూడా మన పరంజ్యోతి గారు కొడుకు టోనీ జెన్ను అమెరికాలో మాటాలో ఉన్న వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. అదేవిధంగా మా మాటల్లో ఉన్నటువంటి ప్రదీప్ సామల గారు ఫౌండర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. నాతో పాటు వచ్చినటువంటి రామ్ చిన్నాల ఈజ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. రేపు వారి ఊర్లో ఇదే క్యాంపు జరగబోతుంది. సో మన అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా తమ ఊరికి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాని అందరూ కూడా మీ అందరూ కూడా వచ్చి ఈ మీడియా వారందరూ కూడా మా యొక్క కార్యక్రమంలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరికీ సహకారం చేసినందుకు ధన్యవాదాలు. మేము ఎప్పుడైనా ఎప్పుడు మాటలు చెప్పలేదు, మేము చేతుల ద్వారానే చూపించాలనే ఉద్దేశంతో సాధారణంగా ఎక్కువ మంది మిగతా ఈ సెలబ్రిటీస్ మీద మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద స్పెండ్ చేస్తారు. కానీ మాట ఆల్వేస్ వర్క్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్. దట్స్ వేర్ వీఆర్ డిఫరెంట్. అందుకే ఆ ఫోకస్ తోటే మాటా సంస్థ ప్రారంభమైంది. దాన్ని కంటిన్యూ చేస్తారు. అందరూ కూడా ఏప్రిల్ 13-14 రోజు మా యొక్క కన్వెన్షన్లో కూడా పాల్గొనాలని అందరికీ ఆహ్వానిస్తూ